హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కన్నన్ కిచెన్. ఈరోజు డయాబెటిక్స్ పేషెంట్స్ ఇంకా గర్భవతులు అందరూ ఎవరైనా సరే ఈ కొర్రల గంజి, అరికెలు, సామెలు జావ కాసుకొని ఎలా తాగాలో చూపిస్తాను. చాలామంది ఇలాగే నానబెట్టుకుంటారు. అవి లావుగా అవుతాయి, తినలేక కడుపు నొప్పి అనేసి తాగకుండా ఉంటారనమాట. అలా కాదనమాట. ముందుగా ఈ కొర్రల్ని దోరగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత వేయించుకున్నాక ఇలా ఒక్క ముక్క పొడి చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత చాలామంది అప్పుడప్పుడే నీళ్ళల్లో కలుపుకునేసి దాన్ని అలాగే స్టవ్ మీద పెడతారు. అలా చేయటం వల్ల కడుపు నొప్పి వస్తుంది అనమాట. అలా కాకుండా ఈ గంటితో ఒక గంటి చాలు. ఈ దబరు చూశారు కదా, 4 గ్లాసుల నీళ్ళకి 1.5 గంట ఈ గంటితో వేసేస్తే ఆ పొడి ఒక అర్ధ గంట బాగా నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్న తర్వాత ఇలా చిన్న ఫ్లేమ్తో ఒక 15 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత చూడండి, ఈ ఎర్రగడ్డ, హాఫ్ పచ్చిమిరపకాయ, ఉప్పు, ఇంకా ఈ క్యారెట్ ముక్కలు, కొత్తిమీర ఇలాగ వేసేసుకొని చిన్నగా వేసేసుకున్నాం కదా. దీన్ని బాగా ఉడకనిచ్చినాక ఒక 5 నిమిషాలు ఇది వేసాక ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేసి మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని గ్లాస్లో వేసుకొని తాగినామంటే డయాబెటిక్స్ పేషెంట్ కానీ, కొందరికి పాపం పెద్దవాళ్ళకి పండ్లు ఉండవు, పాపం బలం ఉండదు, శక్తి ఉండదు, వాళ్ళకి కానీ ఒక గ్లాస్ ఇచ్చామంటే చాలా మంచిది. అలాగే చిన్నపిల్లలకు కానీ, గర్భవతులకు కానీ ఇలాగ ఇచ్చామంటే చాలా మంచిదంట. అరికెలైనా, కొర్రలైనా, సామెలైనా 3 కలిపైనా దోరగా వేయించేసి తర్వాత ఇలా గంజి చేసి కానీ ఒక అర్ధ గంట నానబెట్టుకోవాలి. పొడి చేసుకొని నానబెట్టుకుంటేనే అప్పుడు మీకు కడుపు నొయ్యదు. అలాగే నీళ్ళల్లో కలిపి వేసుకున్నారంటే కడుపు నొస్తుంది. తెలియక గంజి తాగటం వల్ల కడుపు నొచ్చింది అనుకుంటారు. ఇలా తాగారంటే చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, చాలా విటమిన్స్ వస్తాయి, చాలా బలం అన్నమాట. ఇలా చేసుకొని ఆపేసుకొని ఒక గ్లాసు తాగితే మంచిది, లేదా 1.5 గ్లాసు. అలాగని మంచిది కదా అని కొందరు 3 గ్లాసులు 4 గ్లాసులు తాగుతారు. అలా తాగకూడదు అనమాట. ఇట్లా వారానికి 2 సూలు చేసుకొని తాగినామంటే చాలా బలం అండి. కాబట్టి మీరు చేసుకోవాలంటే ఇలా చేసుకున్నారంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.